నమస్కారం, నా పేరు భాష. మీరు చూస్తున్నారు భాష ఎలక్ట్రికల్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక ఫ్రిడ్జ్కి అవసరమైన ఎలక్ట్రికల్ బోర్డు ఎలా బిగించాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది 16 amps ఎయిర్ మోడల్ సాకెట్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 130 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసి ఎయిర్ మోడల్ 20 amps స్విచ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 75 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎయిర్ మోడల్, ఇది కూడా స్విచ్ డమ్మి అనమాట. స్విచ్ డమ్మి అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 5 రూపాయలు. దీన్ని వచ్చేసి ఎయిర్ మోడల్ 4 మోడల్ ప్లేట్ అనమాట. ప్లేట్ అంటారు దీన్ని. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపాయలు పడుతుంది. చూడండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. వీటితో పాటు 2 స్క్రూలు కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి 4 మోడల్ పీవీసీ బోర్డ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ప్లేట్కి అయితే స్విచ్లని ఎక్కించేద్దాం. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ దగ్గర అనేది మనం టెస్టర్ పెట్టి ఓపెన్ చేయాలన్నమాట. ఫుల్ టైట్గా ఉంది. సాకెట్ ప్యాకింగ్ అయితే ఒకటి తీసి ఎక్కించేద్దాం. మధ్యలో స్విచ్ డమ్మి అయితే పెడుతున్నాను అన్నమాట. 3 మోడల్ ప్లేట్ కూడా ఉంటుంది. మనకైతే ఇక్కడ దగ్గరలో అవైలబుల్గా లేవు కాబట్టి 4 మోడల్ అనేది బిగిస్తున్నాను. ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ స్విచ్కి పైప్ హోల్ ఉంది చూడండి. ఈ పైప్ హోల్ నుండి సాకెట్కి ఎల్ అని ఉంటుంది. దానికైతే కనెక్షన్ ఇవ్వాలి. వైర్ ముక్క అయితే తీసుకొని చివుకుందాం. వైర్ లీడ్స్ని ఫుల్ టైట్గా తిప్పి ఇలాగైతే ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల స్క్రూకి పట్టు అనేది దొరుకుతుంది. వైర్ అనేది గట్టిగా ఉంటుంది. సాకెట్కి ఎల్ అనే దాని మీద కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి సాకెట్ మీద ఉంటుంది ఎల్ అని రాసి. దానికైతే స్విచ్ నుండి వచ్చిన ఫేస్ వైర్ అనేది దానికైతే కలపాలన్నమాట. బాక్స్ అయితే గోడకి ఇక్కడైతే బిగించాలన్నమాట. చూడండి, పాయింట్ అయితే ఇక్కడ బిగియాలి. బాక్స్కి హోల్స్ అనేది ఇచ్చారు. అవైతే కటింగ్ లేయర్తో పగలగొడదాం. మార్కింగ్ అనేది చేసుకుందాం. గోడకి డ్రిల్లింగ్తో హోల్స్ వేయాలి కాబట్టి. అన్ని హోల్స్ అయితే వేసేద్దాం. అన్ని హోల్స్ వేయడం వల్ల మనకి గట్టిగా ఫిట్టింగ్ అయితే అవుతుంది గోడకి. ఈ పీవీసీ గ్రిప్స్ అంటారు వీటిని. సుత్తితో లోపలికి కొట్టేసేద్దాం. స్క్రూలతో అయితే బిగించేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వైర్లు వచ్చేసి 1.5 స్క్వేర్ వైర్లు అనమాట. మామూలుగా అయితే 2 కానీ 2.5 స్క్వేర్ అయినా వాడుకోవచ్చు. అంటే మన ఫ్రిడ్జ్ని బట్టి వాడుకోవాలి. ఇది చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి 1.5 వైర్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫేస్ వైర్ అనమాట. ఎల్లో టైప్ కలర్ వేసి ఉంది. ఇది వచ్చేసి న్యూట్రల్ వైరు.
ఇది వచ్చేసి ఎర్త్ వైర్ అనమాట. బోర్డుకి అయితే కనెక్షన్ ఇద్దాం. పై పోల్కి మనం సాకెట్కి ఇచ్చాం కాబట్టి ఈ టేప్ వేసిన ఫేస్ వైర్ వచ్చేసి స్విచ్కి కింద పోల్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఈ బ్లూ వైర్ వచ్చేసి నోట్లు అనమాట. ప్రతి సాకెట్కి ఎన్ అని ఉండిద్ది, రాసి ఉండిద్ది. దాని మీద ఎన్ అనే దానికి నోట్ల వైర్ అనేది కలపాలన్నమాట. ఈ గ్రీన్ వైర్ వచ్చేసి ఎర్త్. ప్రతి సాకెట్కి పై పక్కన వచ్చే హోల్లో అయితే కలపాలన్నమాట. సో కనెక్షన్ అయితే అయిపోయింది. ఫేస్ వైర్ వచ్చి స్విచ్ నుండి సాకెట్, ఎర్త్ వైర్, నోట్ల వైర్ అయితే కనెక్షన్ ఇచ్చేసాం. బోర్డు అయితే బిగించేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అనేది చేయట్లేదు. మనం లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ ప్లేట్ అయితే ప్రెస్ చేద్దాం. ఇంకా ఇది ఫ్రిడ్జ్ ప్లగ్ అనమాట. చెకింగ్ చేద్దాం. చూడండి, ఇలా ఫ్రిడ్జ్కి బోర్డు కనెక్షన్ అయితే ఇస్తారు. సప్లై అనేది వస్తుంది చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రిడ్జ్కి అవసరమైన ఎలక్ట్రికల్ బోర్డు ఎలా బిగించాలని ఈ వీడియోలో చూశాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరొకరికి ఉపయోగపడేది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.